నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం నేటి కేబినెట్ లో కొన్ని తీర్మానాలు తీసుకున్నట్టు కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ప్రజల సమస్యలకు వేదికగా నిలయంగా ఉండే అసెంబ్లీకి సంబంధించి డేట్లు ప్రకటించింది. అందులో ప్రధానంగా మార్చి 16 నుంచి వెళ్లి బడ్జెట్ సమావేశాలు, 16న గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత 20వ తారీఖు నాడు ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అంటూ కొన్ని డేట్లను కూడా మరి మీడియా ముఖంగా ప్రకటించింది. సాధారణంగా నాకున్న పరిజ్ఞానం మేరకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఎన్ని రోజులు జరగాలి, ఎప్పుడు ఏ అంశాల మీద చర్చ జరగాలనే విషయాలపైన బీఏసీ సమావేశం పెట్టుకున్న తర్వాత అంటే ప్రతిపక్ష పార్టీలను, అధికార పక్షం వీళ్ళందరూ కూర్చొని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించిన తర్వాత నిర్ణయాలు ప్రకటిస్తారు. ఇవాళ కేబినెట్ లోనే గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ డేట్ ను కూడా ప్రకటించింది. అంటే దీన్ని బట్టి చూస్తా ఉంటే ఇలా ప్రతిపక్షాలన్నా లేదా శాసనసభ వ్యవహారాల పైన మరి వీరికి అవగాహన లేదా, ఉన్నా వీటి తుంగలో తొక్కిన అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న అంశం. ఇంకా దానికంటే ముఖ్యంగా 16వ తారీఖు నాడు గవర్నర్ ప్రసంగం అన్న. మరి ఆ గవర్నర్ ప్రసంగం ఉన్న రోజే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల పేరు మీద లాబీలోకి రాకుండా మీ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ రోజు గవర్నర్ ప్రసంగం పెట్టిండ్రు. లేదు 20వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు అంటున్నారు. మరి 20వ తారీఖు నాడు ఒక పక్క రాష్ట్రంలో ముస్లింలకు అతిపెద్ద పండుగ అయిన మరి రంజాన్ పండుగ ఆ రోజు ఉంటది అని చెప్పి వారు మత పెద్దలు చెప్తున్న సందర్భం. ఆ రోజు నిలవంక కనిపిస్తుంది, 20వ తారీఖు ఉండవచ్చు అని చెప్పి వారు చెప్తున్న సందర్భం. అంటే ఒకవేళ అది ఉంటే మళ్ళీ డేట్లు మారుస్తారా? అంటే ఒక రాష్ట్ర బడ్జెట్, ఒక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్ణయించాలనేది టూకీగా వట్టిగానే చెప్పడము, వాట్సాప్లలో మెసేజ్లు పంపించడం సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి ఆ తర్వాత సరిదిద్దడం చూస్తా ఉంటే వీరికి ఎంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి మనకు కనిపిస్తా ఉన్నది. ఇకపోతే దానికంటే ఇంకా ముఖ్యమైనది కూడా ఉంది. ప్రభుత్వం యొక్క తీరు ముందస్తు ప్రణాళిక లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. ఇవాళ ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలు గాల్లో దీపాల్లో కాకుండా పక్కా ప్రణాళికతో నిర్ణయించుకొని ముందుకు పోతే బాగుంటుందనేది ప్రజల యొక్క ఆలోచన. కానీ ఈ ప్రభుత్వం యొక్క తీరు చూస్తే అట్లా కనిపిస్తలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి గాని అనేక సందర్భాల్లో మనం చూసినాం. చివరికి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్ణయించడంలో కూడా వీళ్ళ యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, వారికి సలహాలు ఇచ్చే అధికారుల యొక్క తీరు. దీన్ని చూస్తా ఉంటే ఇది ఒక స్కూల్లో చిన్న చిన్న పిల్లలు మాక్ అసెంబ్లీ అని, మాక్ పార్లమెంట్ అని పెట్టుకొని ఎట్లా నిర్వహిస్తారో అట్లా వీరి యొక్క పనితీరు, వీరి యొక్క ఆలోచన తీరు కనిపిస్తా ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసుకోవాలి. ఇట్లాంటి అవగాహన లేని రాహిత్యం లెక్క డేట్లు ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ పండుగ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం చూస్తా ఉంటే ఇదంతా ప్రజలే నిర్ణయిస్తారు. ఇక ఏం జరగాలనేది చూద్దాం, ఏం జరుగుతుందో.